హలో ఫ్రెండ్. ఇప్పుడు చాలా మంది రైతులు కొత్త కొత్త రకాల పంటలు పండించడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో సాధ్యం కాని ఇతర ప్రాంతాల పంటలు కూడా వేసి సక్సెస్ అవుతున్నారు. ఇలా కొత్త రకాల పంటలు సాగు చేసి మంచి బిజినెస్ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ మన ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి లాభాలు అందుకుంటున్నారు కొందరు రైతులు. అయితే ఇప్పుడు ఆవకాడో సాగు చేసి కూడా లాభాలు అందుకుంటున్నారు. నిజానికి ఆవకాడో మన ప్రాంతంలో సాగు చేయడం కొంచెం కష్టమే, కానీ కొంతమంది రైతులు ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి ఆవకాడో పంటను సాగు చేయడంలో సక్సెస్ అయ్యారు. మరి ఈ సాగు ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, విత్తనాలు తెచ్చుకోవాలా లేదా మొక్కలు తెచ్చుకోవాలా, మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎన్ని రోజులకు పంట చేతికి వస్తుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని టిప్స్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు బిజినెస్ మీద ఒక ఐడియా వస్తుంది. అవకాడో అనే పండు రిచెస్ట్ ఫ్రూట్స్ లో ఒకటి. ఈ పండు తినడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉంటాయి. పండు తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది, షుగర్ని అదుపులో ఉంచుతుంది, బ్రెయిన్ ట్యూమర్ నుండి కాపాడుతుంది, కంటి ఆరోగ్యంని జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది, అలాగే డీహైడ్రేట్ను కూడా తగ్గిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా క్యాన్సర్ను నివారిస్తుంది. చాలా రకాల లాభాలు ఈ పండు తినడం వల్ల ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారన్నమాట. అయితే ఇక ఎప్పుడైతే ఈ ఫ్రూట్ విదేశాల నుండి మన దేశ మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుండి ఈ పండు యొక్క మంచి గుణాలు తెలియడంతో చాలామంది ఈ ఫ్రూట్ పర్చేజ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ ఫ్రూట్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో ఈ పండు ధర కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక పండుని 100 రూపాయల నుండి 130 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. అంటే ఈ పండుకి ఎంత డిమాండ్ ఉందనేది. ఆవకాడో నలుపు రంగులో, మరొకటి ఆకుపచ్చ రంగులో ఉంటాయన్నమాట. రుచికి కాస్త బటర్ లాగా అనిపిస్తుంది. అయితే ఈ పండు గురించి, ఏ పండుకు ఉన్న డిమాండ్ గురించి తెలియడంతో ఈ పంటని పండించడానికి చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. నిజానికి ఈ ఫ్రూట్ అనేది మెక్సికన్కి చెందిందనమాట. అయితే 1992లో మొదటిసారి ఈ పండును బెంగళూరుకు తీసుకొచ్చారు. అయితే ఇందులో 3 వెరైటీస్ ఉంటాయి. అందులో ఒకటి మెక్సికన్ వెరైటీ, రెండవది గోటామోలిన్ వెరైటీ, ఇంకా మూడవది కూడా ఉందన్నమాట, వెస్ట్ ఇండియన్స్ వెరైటీ. ఇక మన వాతావరణానికి వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్గా ఆర్ట్స్ అవకాడో ఫుల్ డిమాండ్ ఉంది, కానీ అది మన వాతావరణంలో అస్సలు పెరగదు. కేవలం వెస్ట్ ఇండియన్ గ్రీన్ జాతికి చెందిన మాత్రమే 45 డిగ్రీల వాతావరణకు మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఇప్పటికీ మన దేశంలో చాలామంది రైతులు ఈ జాతికి చెందిన ఆవకాడో సాగు కూడా చేస్తున్నారు. నిజానికి ఈ సాగుకి చాలా చల్లని వాతావరణం అనేది ఎక్కువగా కావాలన్నమాట. అందుకే మన ఇండియాలో ఎక్కువగా బెంగళూరు, కొడాయి కెనాల్, కర్ణాటక దగ్గర అయితే పండిస్తున్నారు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు మాత్రం ఇక్కడ పండుతుందో లేదో అనుకున్నారు. దీంతో కొందరు రైతులు ధైర్యం చేసి ముందుకు వేయడంతో మొత్తానికి మన చోట కూడా ఆవకాడో అనేది పండుతుంది. ఈ సాగుకి ఎర్రరేగడి నేల బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక ఆవకాడో మొక్కలు అనేవి మనకి నర్సరీలో కూడా లభిస్తాయి. ఇక ఒక మొక్క వచ్చేసి 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కసారి మొక్కను భూమిలో నాటిన తర్వాత అది చేతికి రావడానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుందంట. మామూలుగా అయితే 2 ఏళ్ళకే క్రాప్ వస్తుంది, కానీ ఆ సమయంలో కూడా కాకుండా 3 ఏళ్ళు తీసుకువచ్చి మళ్ళీ 3 ఏళ్ళు అలాగే ఉంచి ఫ్లూయింగ్ చేసుకొని ఒకేసారి కూడా క్రాప్ తీసుకోవచ్చు. అదే 2 ఏళ్ళకు తీసుకుంటే చెట్టు యొక్క బలం అనేది తగ్గుతుందన్నమాట. కాబట్టి 3 ఏళ్ళ వరకు ఆగాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రైతులు చెప్పిన ప్రకారం చూసుకుంటే మొక్కను నాటిన 3 ఏళ్ళ వరకు
పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం ఆవు పేడ ఒకటి మాత్రమే ఇచ్చిందని తెలుస్తుంది. అది కూడా 3 ఏళ్ళకి కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చినట్టు తెలిసింది. అంటే ఎటువంటి కెమికల్స్‌తో అవసరం లేదని అర్థమైంది. ఇక మొక్క ఎలా నాటుకోవాలో చూద్దాం. మీరు ఎన్ని చక్రాల్లో వేసినా కూడా 18/18 మొక్క నాటుకుంటే సరిపోద్ది. ఇలా చేసుకుంటే భవిష్యత్తులో కూడా అట్లకి 80 ఏళ్ళ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఒక మొక్కకి మరో మొక్క గ్యాప్ వచ్చేసి 18 అడుగులు ఉంటే సరిపోతుంది. అయితే మరో విషయం ఏంటంటే సమ్మర్‌లో పూత మారిపోతుంది. అయినా కూడా మళ్ళీ ఎక్కువ మొక్కలు వాస్తూ ఉంటాయి. అయితే సమ్మర్‌లో అటువంటి సమస్య రాకుండా ఉండడానికి అంతర పండగ మహాగరి చెట్ల సింగం చెట్టు, మునగ చెట్లు వంటివి వేసుకోవాలన్నమాట. అంటే ఈ చెట్లని పంటగా వేసుకోవడం వల్ల ఆవుపాడు చెట్లపై ఎంత తాకిడి లేకుండా నీడ పడుతుంది. మరింత లాభాల కోసం కూరగాయల పంట కూడా మనం వేసుకోవచ్చు. అంటే పంట స్టింగ్లోని అవకాడో మొక్కలు నాటిన వెంటనే 9 అడుగుల గ్యాప్లో అంతర పంటగా మరో మొక్క నాటుకుంటే సరిపోద్ది. ఇక 45 డిగ్రీల నుండి 50 డిగ్రీస్ వరకు వెళ్ళినా కూడా ఎటువంటి సమస్య అనేది ఉండదు. ఇక 1 ఎకరంలో 170 నుంచి 180 మొక్కల వరకు మనం నాటుకోవచ్చు. ఈ ఆవకాడో చెట్టుకు నీరు చాలా తక్కువ అవసరం పడుతుంది. మొదట్లో మొక్కలు నాటిన సమయంలో ఒక నెల వరకు రోజు తప్పించి రోజు నీటిని అందిస్తూ ఉండాలి. ఆ తర్వాత వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి నీటిని వేయచ్చు. నీటిని డ్రిప్ ద్వారా కూడా ఎంచుకోవచ్చు. అయితే నీరు నిల్వ ఉండే ప్లేస్లో మొక్కల్ని పెట్టొద్దు. దీనివల్ల మొక్క తొందరగా కుళ్ళిపోయిద్ది. ఇక ఒక పండు అనేది చెట్టు మీద ఉన్నప్పుడు 400 గ్రామ్స్ ఉండగానే అప్పుడు పండు కాస్త పసుపచ్చ రంగులో కనిపిస్తుంది. అప్పుడే మనము ఆ ఫ్రూట్ అనేది కట్ చేసుకోవాలి. అదే ఫ్రూట్ యొక్క లాస్ట్ సైజ్ ఇది. ఇక పండు కోతకు వచ్చిన సమయంలో చెట్టు మీద మరో 40 రోజులు ఉన్న ఎటువంటి సమస్య అనేది ఉండవు అన్నమాట. అయితే పండు పిండ దశ నుండి పండు కావడానికి 2 నెలల నుంచి 3 నెలల టైం పడుతుంది. అంటే సుమారు 40 రోజుల వరకు చెట్టు మీద ఉన్న కూడా ఏం అవ్వదన్నమాట. అంటే పాడే ఛాన్స్ ఉండదు. ఇక ఈ చెట్టు పూత అనేది ఫిబ్రవరి మార్చ్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 4 నెలల కంటే జూలైలో ఆ సమయంలో మార్కెట్లో లేకుంటే మరో నెల రోజు కూడా చెట్టు మీద పండ్లను ఉంచుకోవచ్చు. కోత తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకొని చిన్న చిన్న మొక్కల్ని కట్ చేస్తే మళ్ళీ తర్వాత నెల నుండి పూత అనేది వస్తుంది. ఇక 1 ఎకరానికి కలిపితే 3 లక్షల ఖర్చు అవుతుంది. 1 ఎకరాకి 4 నుండి 5 క్వింటాల వరకు పళ్ళనేవి వస్తాయి. మనకు మార్కెట్లో కిలో 200 ఎక్కడ అమ్మినా కూడా ఈజీగా లక్షల్లో ఆదాయం అనేది వస్తుంది. మొక్కలు నాటుకున్న విధంలో ఇన్కమ్ అనేది ఉండదన్నమాట. అదే మార్కెట్ ధరకి సేల్ చేసి వస్తే ₹1,00,00,000 వరకు కూడా సంపాదించవచ్చు. ఈ పండ్లని సూపర్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్లో కూడా మనం సేల్ చేయవచ్చు. అంతేకాకుండా కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో కూడా ఈ పండ్లను యూజ్ చేస్తుంటారు. కాబట్టి అక్కడ కూడా మనం అమ్ముకోవచ్చు. అయితే ఇప్పటికీ ఈ పంటను తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం దప్పపేట గ్రామంలో జయపాల్ అనే రైతు సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. ఇక మరిన్ని విషయాలు మీకు తెలియాలంటే ఈ రైతుని స్వయంగా కలిసి మీరు వివరాలు అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక్క మొక్కకు 350 నుండి 500 వరకు ఉంటుందన్నమాట. కాబట్టి మరింత సమాచారం కావాలంటే అటు వ్యవసాయ అధికారులను కూడా అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.